బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ కి డెడ్ లైన్ సెప్టెంబర్ 2 లోగా కొండా కాంగ్రెస్ లో ఉండరా? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బట్టి ఇద్దరి మధ్య భేటీ సమయంలో ఇదే విషయం చెప్పారా? వారం రోజుల్లో కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది? కేసీ వేణుగోపాల్ ఫారెన్ టూర్లో ఉండడంతో కొండా సురేఖపై నిర్ణయం వాయిదా పడిందా? ఖర్గేను కలవడానికి ఇప్పుడు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్తున్నారా? అసలు రాష్ట్ర రాజకీయాల గురించి ఢిల్లీ హైకమాండ్కి రేవంత్ రెడ్డి పూసగుచ్చినట్టుగా చెప్పబోతున్నారా? రేవంత్ ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు ఊహించినటువంటి పరిణామాలు జరగబోతున్నాయా? కొండా దంపతులకు వారం మాత్రమే టైం. సో వాట్స్ నెక్స్ట్? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతున్న బిగ్గెస్ట్ చర్చ. కేసీ వేణుగోపాల్ లేకపోవడం ఒకే ఎత్తు అయితే, ప్రస్తుతం కొండా సురేఖపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వెనుక కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ఫారెన్ టూర్లో ఉన్నారు ఆయన. సో వన్స్ ఆయన వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2 ఆయన తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొండా ఫ్యామిలీ పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అప్పటి వరకు రేవంత్ రెడ్డి వెళ్ళి కలవబోతున్నారు ఖర్గేని కూడా. అందుకే ఖర్గేని కలిసి ఈ విషయాలపైన, తెలంగాణ పాలిటిక్స్ పైన, తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లుకలుకల పైన, ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సీనియర్లు మాట్లాడడం పైన కూడా ఖర్గేకి వివరించబోతున్నారు రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏం జరగబోతోంది? సెప్టెంబర్ 2 డేట్ ఏంటి? సో కేసీ వేణుగోపాల్ లేకపోవడమే సురేఖపై నిర్ణయానికి ఆలస్యం అవుతోందా? ఖచ్చితంగా పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అటు కొండా సురేఖ పైన సంబంధించినటువంటి ఏటుకు సంబంధించిన అంశం కానివ్వండి, భర్తలకు సంబంధించిన అంశం మీద కొంత ఇది పెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికటు కొండా అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అటు ఆ తర్వాత మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ హోల్డ్ లో పెట్టారు, ఉండండి. బట్ కొండా సురేఖ ఫ్యామిలీ విషయం పైన ఫైనల్లీ డెడ్ లైన్ సెప్టెంబర్ 2 అన్నట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడం, కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే నేను ఆల్రెడీ బట్టి విక్రమార్క కలిశారు. బట్టి విక్రమార్క ఉదయం నుంచి అటు రాజగోపాల్ రెడ్డితో, కొండా మురళితో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంటనే బెంగళూరు వెళ్లారు ఆయన. కర్ణాటకలో మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. మల్లికార్జున్ ఖర్గేతో ఆయన భేటీ అయిన తర్వాత సో కాంప్రమైజ్కే మాట్లాడుతున్నారనేది పెద్ద ఎత్తున తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఆ చర్చకి మరింత బలం చేకూర్చే విధంగా కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో కూడా నిర్ణయం ఆలస్యం అవుతోంది. రేపు మాపో ఖర్గేని కూడా రేవంత్ రెడ్డి కలబోతున్నారు అనేది. ఎస్ శ్రీధర్, కంటిన్యూ. సాయంత్రం ముఖ్యమంత్రితో పాటు అటు పిసిసి తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పి కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం కూడా దూరానుకుంది. ఎందుకంటే కొండా ఎపిసోడ్ కు సంబంధించి రోజు రోజుకు డిలే చేస్తే అది పార్టీకి నష్టం చేకూరుతుంది. ఒకవైపు కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ ఒక వైపు నుంచి కూడా ఇతర పార్టీలతో కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఇతర నాయకుల వద్ద తమ పార్టీలో ఉన్నటువంటి దాన్ని వెళ్ళి డ్రాగ్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఈ విషయం ఇంకా స్ప్రెడ్ అయితే మీడియాలో రావడం మీద అయితే ఏదైతే ఉందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా అది నష్టం చేకూరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు కూడా నమ్మకం కూడా పోతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక ఎండ్ కార్డు వేయాలని చెప్పి కూడా కొంత పార్టీ ఆలోచనలోకి వెళ్ళినట్టు సమాచారం. కానీ ఇప్పటికటు క్రమశిక్షణ కమిటీ ఏఐసిసికి రిపోర్ట్ ఇచ్చినప్పటికటు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో కూడా ఈ డిసిషన్ సైతం కూడా పెండింగ్ లో ఉందన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరనుకుంది. ఒకవైపు ఇప్పటికటు మల్లికార్జున ఖర్గేను కొండా సురేఖ బెంగళూరు వెళ్ళి కలిసి నిన్న బట్టి సైతం కూడా కొండా మురళితో ఇక్కడ భేటీ అయిన అనంతరం కూడా బెంగళూరు వెళ్ళి బట్టి కూడా అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. భేటీలో అటు కొండా మురళికి సంబంధించి కొండా సురేఖ కుటుంబానికి, కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశం సైతం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అందులో దాదాపుగా 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. కానీ డిసిషన్ తీసుకొని ఇక్కడ కాదు, ఢిల్లీలో, కేవలం ఢిల్లీ వెళ్తే కేసీ వేణుగోపాల్ సంస్థాగతంగా ఉన్నప్పటికీ పార్టీ డిసిషన్స్ అది కూడా కేబినెట్ మినిస్టర్ భర్తరావు కానివ్వండి, కేబినెట్ మినిస్టర్ పార్టీ నుంచి తొలగింపు కానీ వీటన్నిటిని కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి కొంత వాళ్ళతో కలిసి కూడా చర్చించి డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే జరగబోయేటువంటి డిస్టర్బెన్సెస్ కానీ వీటన్నిటి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనోజ్ అటు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీలోనే తెలుసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఉన్నారు. కొండా
ఫ్యామిలీకి గతంలోనే చాలా అవకాశాలు ఇచ్చాము, అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మారలేదు, అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి డెఫినెట్ గా కూడా కొంత నిర్ణయం తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా అటు పట్టుబట్టినటువంటి సంగతి తెలిసింది. ఇందులో భాగంగా అటు ప్రస్తుతం కూడా సాయంత్రం ఢిల్లీకి వెళ్తారన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతుంది. కానీ పిసిసి మరి నిజామాబాద్ లో ఉన్నాడు, అటు బట్టి విక్రమార్క అటు బెంగళూరులో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఢిల్లీ వెళ్తారంటారు. మరి ముగ్గురు ఒకేసారి వెళ్తారా, విడివిడిగా వెళ్తారా అన్నది కూడా కొంత ఆసక్తిగా మారింది. కొండకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి వర్గమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆమె మీద బత్తరపు పట్టుబడితే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి అటు బట్టితో పాటు అటు ఉన్నటువంటి ఉత్తమ్ కానివ్వండి, శ్రీధర్బాబు ఇటువంటి నేతలు కూడా కొంత ఇది ఒక్కసారి అవకాశం మీద కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖను కూడా ఆమెకు సంబంధించి వేటు కానీ ఇటువంటివి కూడా ఆమె మీద డిసిషన్ తీసుకోవడం కూడా తగదన్న చర్చ కూడా కొంత అందుకుంటుంది. కాబట్టి మొత్తం మీద కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2వ తేదీన తిరిగి వస్తారంటున్నారు. కాబట్టి ఆలోపు డిసిషన్ కూడా పెండింగ్ ఉంటుంది. ఆలోపు దానికి సంబంధించిన రిపోర్ట్ను సైతం కూడా పరిశీలిస్తుంది. ఏఐసిసి అటు క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను సైతం చదివి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో మరి నిన్న బట్టిని కలిసారు కొండమురళి. కాబట్టి ఇంకా అటు హైకమాండ్ కూడా, ఎందుకంటే అటు మల్లికార్జున ఖర్గే కొండా సురేఖ కలిసినప్పుడు హైకమాండ్ కలిసేటువంటి యోచనలు సైతం కూడా కొండా సురేఖ ఉన్నట్టు సమాచారం. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చర్చ జరుగుతుంటే, మరొక వైపు కొండా సురేఖ తన పని తను పోర్టుఫోలియోకి సంబంధించి తన శాఖకు సంబంధించి తను ముందుకు వెళ్తుంది, తన బాధ్యతలు తను నిర్వర్తిస్తే ముందుకు వెళ్తుంది. మరి మొత్తం మీద ఇక్కడ దగ్గర పంచాయతీ, ఎందుకంటే ఒక సభ్యుడు అయితే, ఒక కాంగ్రెస్ సభ్యుడు, ఒక సాధారణ సభ్యుడు అయితే ఇక్కడ పిసిసి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా అటు ఉన్నటువంటి ఏఐసిసి నేతలే తీసుకుంటారు. కాబట్టి అగ్రనాయకత్వానికి మొత్తం కొండ ఎపిసోడ్ అనేది మారింది. ఢిల్లీలో ఏ డిసిషన్ తీసుకుంటారా అని చెప్పి కూడా కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పొచ్చు మనోజ్. బట్ శ్రీధర్, సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనం అవుతున్నారు అని అంటే ఇది కొండపై ప్రభావం చూపించడం అనుకోవాలా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఖర్గేని బట్టి విక్రమార్క కలిసారు కాబట్టి ఏదైనా కాంప్రమైజ్ విషయంలోనే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలుస్తున్నారు అనుకోవాలా? మనం కాంప్రమైజ్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. జరిగినటువంటి పరిస్థితులు ఏంది, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, రెండు వైపుల నుంచి వినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు కొండకు సంబంధించిన అంశంలో సీనియర్లు వారి వాదన వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి సైతం జరిగినటువంటి విషయాల్లో సైతం మరోవైపు పిసిసి నుంచి ఇంకోవైపు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా శూన్యంగా పరిశీలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొండా చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రినే కాదు, పార్టీ ప్రతిష్టకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద అపనమ్మకం అనేది కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు దోచుకుంటారన్న మాట రేవంత్ రెడ్డి మీద ఏకవచనంతో మాట్లాడడం ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేత మీద. కాబట్టి వీటన్నిటి కూడా బాగా గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ కొండా సురేఖ చేయలేదు కదా అని చెప్పి పాత నేతలు చెప్తున్నారు. వీటి మీద డిస్కషన్ ఒకవైపు, ఎందుకంటే ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, ఒకవేళ పార్టీ నుంచి కొండా సురేఖను సస్పెండ్ చేస్తే, ఒకవేళ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే, లేదంటే రాజీనామా చేసేలా ఒత్తిడి చేయాలి. వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. చర్చ జరగడమే కాకుండా ఈ చర్చ అనంతరం కూడా ఏఐసిసి నేతలు అగ్రనేతలు సైతం కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా హైకమాండ్ వరకు వెళ్ళింది అంశం. ప్రతిదీ కూడా మరింతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కన్వే చేసే అవకాశం ఉంది. రోజు సాయంత్రానికి అటు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం అవుతున్నారు. ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో బట్టి విక్రమార్క భేటీ తర్వాత కొంత కాంప్రమైజ్ జరుగుతుందనేటువంటి ఒక చర్చ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో చర్చలు కాంప్రమైజ్ వరకు ఉండవు. డైరెక్ట్గా కొండా సురేఖను తొలగించడమా, పార్టీ నుంచి లేదంటే బర్తరఫ్ చేయడమా, ఇలా అనేక కోణాల్లో కూడా డైరెక్ట్గా డిస్కస్ చేయబోతున్నారు. కేసీ వేణుగోపాల్ ప్రజెంట్ ఫారెన్ టూర్లో ఉన్నారని కేసీ వేణుగోపాల్ తిరిగి ఇండియాకి రాగానే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సరి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.